నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడలెత్తిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆమె ఇవాళ దీపాదాస్ మున్షి తర్వాత వచ్చినటువంటి ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ఒక రకంగా ఏం చేయబోతున్నారు. ఎందుకంటే తీన్మార్మలన సస్పెన్షన్ తర్వాత ఆమె ఇప్పటికే పార్లమెంట్ల వారీగా రివ్యూలు తీసుకుంటున్నారు. మరోవైపు ఖచ్చితంగా ఆమె ఒక పార్టీ లైన్ క్రాస్ అయితే ఎంతటి వారిని ఉపేక్షించేది లేదనే మెసేజ్ ఇస్తోంది. మరోవైపు ఆమె గత ఇన్ఛార్జీల కంటే ఏఐసిసి గతంలో వస్తున్నటువంటి నేతల కంటే కూడా కొంత భిన్నంగా వెళ్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో అందరి గుండెల్లో కొంత వణుకు పుడుతోంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో. ఇప్పుడు ఆ నాయకత్వాన్ని వణికిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో మీనాక్షి నటరాజన్ ఏం చేయబోతున్నారు మాట్లాడదాం. మనతో పాటు జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఆమె ఇవాళ పార్లమెంట్ల వారీగా సమీక్షలు చేస్తున్నారు. మరోవైపు దిశానిర్దేశం చేస్తున్నారు లీడర్లందరికీ కూడా. మరోవైపు ఆమె ఎక్కడ బొకేలు యాక్సెప్ట్ చేయట్లేదు, హంగు ఆర్భాటం లేదు, చాలా సింప్లిసిటీగా వెళ్తున్నారు. గతంలో కంటే కూడా కొంత భిన్నంగా ఈమె శైలి కనిపిస్తుంది. అంటే ఈమె బేసిక్గా చాలా సింప్లిసిటీగా కొంత మంచి పేరున్నటువంటి లీడరు, కొంత ఆమెకి కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి లీడర్గా పేరుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ గతంలో ఉన్నటువంటి వాళ్ళకంటే భిన్నంగా వెళ్ళటం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందరికీ వార్నింగ్ ఇస్తూ ముందుకెళ్ళటం, ఎంతటి వారైనా ఖచ్చితంగా సస్పెండే అనేది ఒక కఠినమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఈమె కొంత పార్టీని దారికి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నాకు తెలిసి అయితే బహుశా సరైన సమయంలోనే పార్టీ ఇన్ఛార్జిని మార్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మనకి ఇంతకుముందు దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు ఆమె పైన రకరకాల ఫిర్యాదులు వచ్చాయి, రకరకాల ఆరోపణలు కూడా వచ్చాయి. కొన్ని పత్రికల్లో కూడా నిన్న మొన్న నేను చదివాను. దాంట్లో ఏం రాశారంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు పదవులు ఆశించారని, ఆమెకి కొన్ని ముడుపులు అందించారని, ఆ తర్వాత ఆమె హఠాత్తుగా వెళ్ళిపోవడంతో వాళ్ళంతా కూడా కంగారు పడిపోతున్నారు అని. అంటే ఇప్పుడు సరే, అది వాళ్ళ తప్ప ఆమె తప్ప అనేది పక్కన పెట్టండి. ఆ ఫిర్యాదులు నిజమా అబద్ధమా కూడా నేను మాట్లాడలేదు. బట్ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయంలో ఎందుకో దీపాదాస్ మున్షి కొంత ఆమె విశ్వసనీయత అయితే మొత్తం దెబ్బ తగిలింది. ఆమెకి విశ్వసనీయత లేకుండా పోయినట్టుగా మనకు కనిపించింది. అందువల్ల రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి స్థాయిలో పనిచేసిన వ్యక్తిగా కూడా ఆమెకు బాగా పేరుంది. అండ్ మీరు చెప్పినట్టుగా సింప్లిసిటీ, అంటే ఇవాళ ఏంటంటే అందరూ కూడా లావిష్గా ఉండడానికి సిద్ధపడిన వాళ్ళు, లావిష్గా జీవించడానికి అలవాటు పడిన ఒక వాతావరణంలో ఆమె భోపాల్ నుంచి అనుకుంటా బహుశా ట్రైన్లో రావడం కానీ, లేకపోతే ఆమె బ్యాగులు ఎవరో తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇవ్వకపోవడం కానీ, బ్యాగులు ఎవరు మోయకడని చెప్పడం కానీ, ఇటువంటి బొకేలు యాక్సెప్ట్ చేయలేదు. సో వాట్ ఎవర్, అంటే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే మిగతా అంటే అంతకుముందు మనం చాలామందిని చూసాం, వాళ్ళకంటే భిన్నంగా ఆమె ప్రవర్తిస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా అనుకుంటే నాకు షాకింగ్ ఏంటంటే ఇప్పటి తరంలో అందరూ సహజంగా వాట్సాప్ వాడతారు. ఆమె వాట్సాప్ కూడా వాడకుండా ఇప్పటికి కూడా ఇంకా కొంత ఆ తరం మనిషిలాగా ఉన్నారు అంటే ఒక రకంగా షాకే వాస్తవానికి. అదే ఇప్పుడు ఆమె మోడర్న్గా రాజకీయాలు నడపాలని అనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని వ్యక్తిగతమైన లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండొచ్చు, దాన్ని మనం తప్పటానికి లేదు. కొంతమంది నాకు తెలిసిన ప్రొఫెసర్స్ కూడా వాళ్ళు ఏం వాట్సాప్ వాడరు. సో అంటే వాళ్ళు ఆ జనరేషన్ సంబంధించిన వాళ్ళు. అయితే ఈమె ఈ జనరేషన్ సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా వాట్సాప్ లాంటి వాడకపోవడం అనేది మరి ఒక రకంగా దాన్ని సమర్థించడం కూడా మన కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఒక ఇబ్బంది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పిసిసి ప్రెసిడెంట్ దగ్గరకు, ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళాడు, అది ఇష్యూ సెటిల్ కాలేదు. సో ఏం చేయాలి ఇంటర్న్ ఫస్ట్ అతను లేదా ఆమె ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి లేదా ఎంపీ, ఈవెన్ మినిస్టర్ అండి, లేకపోతే లేకపోతే ఒక స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరైనా కూడా వాట్సాప్లోనే ఇవాళ రేపు సందేశాలు పంపించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, టెక్స్ట్ మెసేజ్ పెడితే రిప్లై ఇస్తున్నారు, మరోవైపు ఆమె కాల్ చేస్తుంటే ఆన్సర్ చేస్తున్నారు. రైట్, ఓకే, నేను ఏమంటున్నా, ఏదో ఒక మెకానిజం అయితే వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ వాట్ ఎవర్, ఆమె ఎస్ఎంఎస్ని ఫాలో అవుతున్నారు ఇప్పటికీ. వాట్సాప్ లాంటి దాన్ని ఆమె వాడట్లేదు. ఓకే, ఇదంతా కూడా నేను ఫస్ట్ చెప్తున్నాను, సింప్లిసిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆమె వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు, వ్యక్తిగతంగా ఆమె లైఫ్ స్టైల్కి సంబంధించిన విషయాలు. సో ఇక మనం మాట్లాడుకుంది ఏంటంటే మాట్లాడవలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన నాటి నుంచి గమనిస్తే ఆమె వెంటనే రంగంలో దిగినట్టుగా మనకు కనబడుతోంది. ఏది ముందు ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుందాము, ఆ తర్వాత ఫీల్డ్లో దిగుదాము అని కాకుండా ఇమీడియట్గా
యాక్షన్ని మొదలుపెట్టడానికి మనకు కనిపిస్తోంది. అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షించి అక్కడున్న లోటుపాట్లన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ముందు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అట్లాగే ఇంకా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో వీటన్నిటి కాంటెస్ట్లో ఏంటంటే పార్టీలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీల బలాబలాలు ఏమిటి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఏమిటి, ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ అంటాం కదా ఎట్లా ఉంది, అట్లాగే ప్రతిపక్షాలు ఏ రకంగా వాళ్ళు కాంగ్రెస్ను అటాక్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ సంబంధించి ఆమె వీలైనంత త్వరగా ఒక నివేదికను కూడా రాహుల్ గాంధీకి అందించే అవకాశాలు ఉండగా మనకు కనిపిస్తుంది. అంటే ఆమె స్పీడ్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమెకు ఒక టాస్క్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది రాహుల్ గాంధీ. ఆ టాస్క్ ఏదో మీరు నమస్తే తెలంగాణ ఇంకేదో కొన్ని బీఆర్ఎస్ ఆధారిత పత్రికలు వాటి మాధ్యమాలు చదివితే మళ్ళీ మనం బోల్తా పడతాం. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, మీనాక్షి నటరాజన్ వచ్చేసిందంటే ఆమెకు టాస్క్ అప్పచెప్పి రాహుల్ గాంధీ పంపించాడు, ఇక్కడ సీఎంని మార్చి పడాడమే, దానికి ఏదో పేరు కూడా పెట్టారు, మిషన్ చేంజ్, సీఎం చేంజ్ అనేది సంథింగ్ పెట్టారు. సో అదంతా కూడా అది నమ్మే విషయాలు కావు. కానీ రాహుల్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే పార్టీలో కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా పార్టీ స్ట్రీమ్ లైన్ తీసుకురావడం అనేది ఒక టాస్క్. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారంలోకి రాగానే పార్టీని మర్చిపోవడం అనేది సహజంగా జరిగే ఒక పరిణామం జనరల్గా. ఈవెన్ నేను బీఆర్ఎస్ గురించి కూడా చెప్పగలను ఈ విషయంలో. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకలాపాలు ఎట్లా ఉండేవి, లేకుంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లా ఉంది అనేది మనకు గమనిస్తున్నాం. అంతకుముందు తెలంగాణ భవన్లో ఈగలు, దోమలు కూడా ఉండేవి కావు అధికారులు ఉన్నప్పుడు, ఎందుకంటే అధికారంలో ఉన్నాం కనుక ప్రభుత్వ కార్యకలాపాలు. సో ఇప్పుడు కాంగ్రెస్ అట్లా కాకుండా మనకు పార్టీయే ముఖ్యం, పార్టీ లేకపోతే మనకి అధికారం లేదు, ఈ మంత్రి పదవి లేదు, ఈ ముఖ్యమంత్రి పదవి లేదు అనేది ఈవెన్ లీడర్స్ కానీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా మీరు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే అనే ఒక హుకుం జారీ చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఫార్ములాని తయారు చేసి ప్రతి మంత్రి వారంలో ఒకరోజు గాంధీ భవన్లో ఉండే ఏర్పాటు చేశారు, మనం చూసాం. అదేమి మీనాక్షి నటరాజన్ ఇచ్చిన ఐడియా కాదు, లేకపోతే దీపాదాస్ మున్షి ఇచ్చిన ఐడియా కాదు, అది రేవంత్ రెడ్డి ఐడియా. అంటే పార్టీ అండ్ గవర్నమెంట్ ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి, ఈ రెండు కూడా ఒక ట్రాక్ మీద నడవాలి. సో ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా జోడెద్దులాగా పనిచేస్తున్నట్టుగా నాకైతే కనిపిస్తోంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇది ఇంకా ముందు కూడా పటిష్టం కావాలి ఈ కోఆర్డినేషన్. అట్లాగే జిల్లాల్లో కానీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కానీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ ఏ రకంగా పార్టీ పరిస్థితి ఉంది, సో పార్టీ ఎక్కడైనా బలహీనంగా ఉంటే దాన్ని బలోపేతం చేయడానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి మీనాక్షి నటరాజన్ పార్టీ హైకమాండ్ ఇచ్చిన డైరెక్షన్స్ను వీళ్ళకి చెప్పే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఆమె సూచనలు సలహాలు వాటిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద రాహుల్ ఇచ్చిన టాస్క్ మేరకే మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ని గాడిలో పెట్టే పనిలో కొంత చాలా సీరియస్ గా నిమగ్నమైనట్టుగా కనిపిస్తుంది. సో మీరు కూడా నిజంగానే మీనాక్షి నటరాజన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక ట్రాక్ ఎక్కే అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ నేతల్లో హడలు పుట్టిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.